బైబిల్ కలిగిన వారందరూ బైబిల్ చదవటం లేదు, బైబిల్ చదివిన వారందరూ దాన్ని ధ్యానించడం లేదు, బైబిల్ ధ్యానించే వారందరూ పాటించడం లేదు, పాటించేవాడు ఎవరికి చెప్పడం లేదు. దాని ప్రభావం ప్రజలలో ఆశీర్వాదకరంగా మారడం లేదు. ఈ 4 మాటలు సీరియస్గా తీసుకోండి. పూట నేను దేవుని వాక్యం చదవాలి, చదివిన దాన్ని ధ్యానించాలి, ధ్యానించిన దాన్ని పాటించాలి, పాటించిన దాన్ని ఎదుటోడికి. ఆమేన్. నువ్వు చేసి చూడు, సక్సెస్ ఎందుకు రాదు, నేను వెనకాల వస్తుంది. దివారాత్రములు దాన్ని ధ్యానించమన్న మాట ఇక్కడ కనపడుతుంది మీకు. అందుకనండి ఆ మాట ఎప్పుడు ధ్యానించాలట అనండి గట్టిగా. దివారాత్ర పగలో రాత్రికి అదే పని మీద ఉండాలంటే దాని మీద నీకు ప్రేమ లేకపోతే, దాంట్లో నువ్వు ఆనందించకపోతే నువ్వు చేయలేవా పని. ఇప్పుడు దేంట్లో ఆనందించలేవో, దేంట్లో ఆస్వాదించలేవో దాన్ని పద్దా కట్ట చేస్తావు. వంతు గంతేసినట్టు దేవుడు భయానికి నమ్మకంగా కాసేపు పని చేయటం, అమ్మాయి అయిపోయిందని బాబుని పరిగెడతామే. ఒక పని నీకు ఇష్టమైతే దాన్ని ప్రేమిస్తే నువ్వు ఎంతైనా చేయగలుగుతావు. అందుకని మొదటి కీర్తన 2వ వచనంలో ఏం రాశాడు? యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందం లేకపోతే దివారాత్రులు చదవలేడు ఎవడను. చెప్తాను.